వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డిని స్కెచ్ వేసి హతమార్చారా? మర్డర్ స్పాట్ చూస్తే పక్కా వ్యూహంతో కడతీర్చినట్టే కనిపిస్తున్నది. తప్పించుకునే వీలు లేకుండా నారాయణ రెడ్డిని సినిమా పక్కీలో జరిగిన నారాయణ రెడ్డి హత్యాకాండ ఆంధ్రప్రదేశ్లో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిగా అద్దం పడుతున్నది. కర్నూలు జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి రాజకీయ ఎదుగుదలలో ఓర్వలేకపోయిన ప్రత్యర్థులు పక్కా స్కెచ్ వేసి తుదముట్టించారు. 15 రోజుల నుంచి నారాయణ రెడ్డి దినచర్యలను వాచ్ చేసిన హంతక ముఠ మర్డర్కు స్కెచ్ వేసింది. 3 ట్రాక్టర్లు 25 మంది హంతకులు నారాయణ రెడ్డి మర్డర్లో పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు. చెరుకులపాడు నుంచి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే దారిని నారాయణ రెడ్డి మర్డర్ స్పాట్ గా ఎన్నుకున్నారు హంతకులు. ఈ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొద్ది దూరంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ దాటిన తర్వాత కూడా కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ రూట్లో వెళ్లాలంటే ఏ వాహనమైనా ఈ దారి నుంచి పక్కకెళ్లడానికి మరో దారి కూడా లేదు. కల్వర్టు పనుల కోసం అక్కడ ఉంచిన పైపులు కూడా ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. ఈ పైపుల్లో 10 మంది వరకు దాక్కున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బెండ తోటలో మరో 5గురు దాక్కున్నారు. కల్వర్టు దాటిన తర్వాత కుడివైపున పొలంలో ట్రాక్టర్తో పనిచేస్తున్నట్టుగా 10 మంది వరకు మాటు వేశారు. కల్వర్టు దాటిన తర్వాత మరో ట్రాక్టర్ అక్కడ పార్కింగ్ చేశారు. నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు కల్వర్టు దాటుతున్న సమయంలో కారుకు ముందు వెడుతున్న ఆయన అనుచరుల వాహనంపై హంతక ముఠ రాళ్లదాడికి దిగింది. ఆ వెహికల్ పోలీస్ స్టేషన్ వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో నారాయణ రెడ్డి ఫార్చ్యూనర్ కారును వెనక నుంచి ట్రాక్టర్తో ఢీ కొట్టారు. మరోవైపు పొలం వైపుకు వెళ్లకుండా అక్కడే నిలిపిన మరో ట్రాక్టర్ ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఎడమవైపు లోతైన గుంతలో ఇరుక్కుంది. నారాయణ రెడ్డి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కల్వర్టు పైపులో దాక్కున్నవారు, బెండ తోటలో దాక్కున్నవారు మూకుమ్మడిగా నారాయణ రెడ్డిపై కత్తులు, వేట కొడవళ్లు, బండరాళ్లతో దాడికి దిగారు. నారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు సాంబశివుణ్ణి అత్యంత దారుణంగా హతమార్చిన హంతకులు చెరుకులపాడు వైపునకు వెళ్లారని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇలా నారాయణ రెడ్డిని పక్కా స్కెచ్తో ప్రత్యర్థులు కడతీర్చడం వెనుక అధికార పార్టీ బరితెగింపు, పోలీసుల సహకారం కూడా ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి నిన్న నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ డెవలప్మెంట్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర గవర్నర్ను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. చాలా తీవ్రమైన డిమాండ్ ఇది. అంటే పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటే తప్ప రాష్ట్రపతి పాలనకు ఎవరు దాదాపుగా అడగరు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ అంత్యక్రియలు జరిగిపోయినాయి. నారాయణ రెడ్డి సమస్యుడు, వాటి గురించి మాట్లాడుకుందాం. రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అద్దెపల్లి శ్రీధర్ ఉన్నారు మనతో. రామచంద్రమూర్తి గారు, ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయమని అడిగినారు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే డెమోక్రటిక్ దీనిలో ఎవరో కోరుకోం ఆర్టికల్ 356ని ఇన్వోక్ చేయడము, రాష్ట్రపతి పాలన పెట్టడం ఒక రాష్ట్రంలో. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటే తప్ప. ఏం జరిగింది? అంటే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్ మిషనరీ అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు హత్య జరిగినా, ఎప్పుడు రాజకీయ నాయకుడు హత్య జరిగినా కూడా అది ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు హత్య చేస్తున్నారని తెలిసినప్పుడు, హత్య చేయించే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, అటాక్ చేసే ప్రమాదం తెలిసి కూడా వాళ్ళు రక్షణ అడిగినప్పుడు, గన్ లైసెన్స్ రెన్యూ చేయమని అడిగినప్పుడు రెన్యూ చేయకుండా ఆ గన్ కూడా తీసుకున్న పరిస్థితి చూస్తే దేర్ ఇస్ ఏ మెథడ్ ఇన్ దిస్ అని, ఒక స్ట్రాటజీ, ఒక స్కెచ్ ఉందని అనిపిస్తుంది మనకి. అది అతను మామూలు రాజకీయవాది కాదు. అతను లాస్ట్ ఎలక్షన్స్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎదురుగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, కొద్దిగా ఈ లోపు కొద్దిగా ప్రాబల్యం పెంచుకున్న వ్యక్తి, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోట్లాడుతున్న వ్యక్తి. కాబట్టి అతనికి రక్షణ కావాలని అడిగినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు గివ్. అది వద్దన్నా కూడా రక్షణ కల్పించాలి. అతను నాకు రక్షణ అక్కర్లేదు, పోలీసులు అక్కర్లేదు అన్నా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంది కాబట్టి. థ్రెట్ పర్సెప్షన్ ఉంది, తన థ్రెట్ ఉంది, అతను స్వయంగా చెప్పుకుంటున్నాడు. పోలీసులకు అప్లికేషన్ పెట్టుకున్నాడని ఇవ్వలేదు.
అంటే పోలీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినా మనం ఊహించాల్సి వస్తుంది. ఆశ్చర్యకరంగా ఇవాళ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏమంటున్నారంటే ప్రాణహాని ఉన్నదని తెలిసిన వ్యక్తులు సడన్గా వెళ్ళకూడదు ఎక్కడికి అని. మరి పోలీసు ఏం చేస్తుంది ఆయనకు ప్రాణహాని ఉందని తెలిసి? సడన్గా వెళ్తామని వెళ్ళకూడదని సడన్గా వెళ్ళాలి, ముందు చెప్పకూడదు ఎవరికి అని చెప్పరు. కరెక్ట్ మై వాళ్ళు చెప్పరు, సడన్గా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫ్యాక్షన్లో బతికే వాళ్ళకి, ఫ్యాక్షన్లో నుంచి ప్రమాదం ఉన్న తెలిసిన వాళ్ళకి వాళ్ళు తెలుసు. వాళ్ళు క్షణం రూట్లు కూడా మారుస్తుంటారు. చెప్పిన రూట్లో పోరు, వేరే రూట్లో వచ్చిన రూట్లో ఇవాళ వచ్చిన రూట్లో రేపు రారు. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళ వెంట ఉన్న వాళ్ళే ఎవరు ఇన్ఫామ్ చేయబట్టి వీళ్ళు ముందు మాట వేసి చంపారు కాబట్టి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కనీసం చీఫ్ మినిస్టర్ ఇమ్మీడియట్గా ఒక సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే బాగుండేది. అది చేయకపోగా 2 రోజులు ఆగిన తర్వాత ప్రకటన ఇచ్చి, 1 రోజుల్లో ఆగి 40 గంటలు ఆగిన తర్వాత ఒక ప్రకటన చేసి దాంట్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ నిందిస్తే దానికి అర్థం లేదు. అంటే దానికి ఇంకా కేఈ కృష్ణమూర్తి ముందుగా రెస్పాండ్ అయ్యాడు, చీఫ్ మినిస్టర్ తర్వాత అయ్యాడు. అది అంటే ఇండిఫరెన్సు, నిర్లక్ష్యం కనిపిస్తున్నది. అందుకని మీరు కేఈ కృష్ణమూర్తి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి రియాక్ట్ అయిన దానిలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రియాక్ట్ అయిన దాంట్లో కూడా ఎక్కడ కనీసం ఈ సంఘటన జరిగిన దాన్ని ఖండించడం కానీ సంతాపం తెలపడం కానీ లేదు. ఖండన లేదు, సంతాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు, ఏం లేదు. అది ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మాట. అంటే ఏమాత్రం మొహంలో కూడా విషాద ఛాయలు లేవు. అసలు అయ్యో జరిగిందే, మన జిల్లాలో జరిగిందే, మన నియోజకవర్గంలో జరిగిన బాధ కూడా కనపట్టారు. అంటే అది వాళ్ళ అలవాటు అయిపోయింది, జీవితం అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. దే లీవ్ అని ఈ ఫ్యాక్షన్లో ఉన్న వాళ్ళు అందరే అంతే. అంటే ఒకటి సార్, ఇప్పుడు పొలిటికల్ లీడర్ హత్య జరిగింది, ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ హత్య జరిగింది. దీన్ని రేపు ఫ్యాక్షన్ లెక్కలో తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును, అంతే జరుగుతుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 132 మంది మీద జీవోలు ఇచ్చారు. అంటే ఇద్దరు కేసులను వాళ్ళని ఉపసంహరించుకోవడం, విడుదల చేయడం. అంటే హత్యా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, కోర్టులకు వెళ్తున్న వాళ్ళే, వాళ్ళ మీద ప్రభుత్వం కేసు ఉపసంహరించుకుంటుంది. అంటే వాళ్ళని ఫ్రీ చేస్తుంది. వాళ్ళకి ఒక మళ్ళీ ఇది ఇట్లా ఫ్యాక్షన్ ఫైట్లో పాల్గొనే ఇది ఇస్తుంది. అంటే దీన్ని ఫ్యాక్షన్ ఫైట్గా చేసి ఇది అందరూ ఒకటే, వాళ్ళు చంపుతారు వీళ్ళు చంపుతారు అని అంటే కాకుండా ఇది ఆల్సో పొలిటికల్ లీడర్. అందుకే నేను ముందు చెప్పింది, ఇది నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ లీడర్ who opposed the deputy chief minister, who is going to oppose again, and he is going to win అనే పర్సెప్షన్ ఉంది అక్కడ. అంత పాపులర్ లీడర్ని చంపడానికి మాట. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి తాను స్వయంగా చెప్పుకున్నట్టే రేపు తాను పోటీ చేయబోవడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి తన కొడుకును ఎమ్మెల్యేగా ప్రకటించేశారని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అని కూడా అన్నారు, కన్వీనర్గా. అంటే కోఆర్డినేటర్, కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్ అని చెప్తూ ముందే ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యేగా ప్రకటించేశారు మా కాన్స్టిట్యున్సీ కానీ. అంటే క్యాండిడేట్ అనే మాట కూడా అనలే, అంటే అంత ధీమాగా చెప్తున్నారు ఆయన. అంటే ఒకటి ఈ యొక్క సంఘటనను తీసుకొని ప్రతిపక్షం రాష్ట్రపతి పాలన అడుగుతున్నదా, ఇక్కడికి అంటే కల్మినేషన్ గా చూస్తున్నారు? సిరీస్ ఆఫ్ మర్డర్ జరుగుతున్నాయి. చాలా మంది కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చచ్చిపోయారు. సిరీస్ ఆఫ్ ఇది 4వది ఇటీవల కాలంలో. కాబట్టి మర్డర్ సాగాలంటే పోలీసులు కుమ్మక్కై రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉపయోగించి హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి వాళ్ళకి అధికారం లేకుండా, గవర్నమెంట్ వాళ్ళు లేకుండా చేయమని అడగటం. ఇప్పుడు మనకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 15 హత్యలు జరిగినాయి అక్కడ ఆ ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో. ఇవాళ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చెప్పడం గత 5 ఏళ్లుగా ఒక్క సంఘటన కూడా జరగలేదు, చాలా ప్రశాంతంగా ఉంది జిల్లా. అంటే ఫ్యాక్షన్ హత్యలు గత 3 ఏళ్ళుగా జరగట్లేదు, ప్రశాంతంగా ఉన్నాయి అందరూ చెబుతున్నారు అక్కడ. అంటే దానికి ఏం పేరు పెట్టినా కూడా హత్యలే జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది చనిపోతున్నారు. జనరల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళకి పోలీసులు అన్న కూడా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు దాడులు చేయరు, వాళ్ళు బలహీనంగా ఉంటారు, వాళ్ళే డిఫెన్సివ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, మనం శ్రీధర్తో మాట్లాడదాం, భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రీధర్ గారు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ నాయకత్వం దీన్ని ఎట్లా చూస్తే? రేపు 25వ తేదీన అమిత్ షా విజయవాడ రాబోతూ ఉన్నారు. ఆంధ్ర దీనికి సంబంధించి కూడా ఆయన రివ్యూ చేస్తారనుకుంటాను. ఏం జరగబోతుంది అనిపిస్తుంది? అంటే ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నల్గొండకి వెళ్ళడం జరిగింది. అమిత్ షా గారు ఆల్రెడీ హియర్ నైట్ హాల్ట్ కూడా నల్గొండ పార్టీ ఆఫీస్లో ఉంటానన్నారు. అంటే వేరే విషయంలో మోడీ గారు సెంట్రల్ పార్లమెంట్ హాల్లో హరిబాబు గారు అటు వెళ్తూ ఉంటే పిలిచి ఒక విషయం అడిగారు.
అడిగినప్పుడు ఏంటంటే హరిబాబు గారు షాక్ అయిపోయారు. అంటే మోడీ గారికి ఈ విషయం ఎలా తెలిసింది, ఈ క్లారిఫికేషన్ నన్ను ఎందుకు అడిగారు అని చెప్పి దాన్ని హరిబాబు ఆటోమేటిక్గా వెంకయ్య గారు కదా సబ్సిక్వెంట్గా హీ టుక్ సమ్ స్టెప్స్. అంటే అంత నిశ్చితంగా మోడీ గారు ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి. ఏమడిగారు ఏం చెప్పారు అంటే అది నాట్ ఫర్ పబ్లిక్ బట్ ఏంటంటే నేను ఓపెన్గా చెప్పేదంటే పార్లమెంట్ హాల్ హరిబాబు గారు వెళ్తుంటే అడగడం జరిగింది. అంటే మేం ప్రోబ్ చేయాలని ట్రై చేస్తుంది ఏంటంటే ఏమన్నా ఓటు కోట్ల కేసు గురించి అడిగారా, దేని గురించి అయినా అడిగారా అంటే ఇద్దరు పెద్దవాళ్ళుగా లెట్ us లీవ్ ఇట్ దేర్. బట్ స్టిల్ ఈ స్పెసిఫిక్గా నారాయణ రెడ్డి గారు నిన్న రెండు మూడు ఛానల్స్లో డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఆయన మీద 4-5 కేసులు ఉన్నాయని తెలుగుదేశం వారు అన్నారు. ఎస్ ఉండొచ్చు. వారి తండ్రి గారి మీద కూడా 4-5 కేసులు ఉన్నాయన్నారు. ఐ సైడ్ ఉండొచ్చు అన్నాను. కానీ మీరు ఒక్కటి గ్రహించండి, శివారెడ్డి గారు చనిపోయారు, అవతల వర్గం వారు చనిపోలేదు కదా, దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఈరోజు నారాయణ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఈరోజు నారాయణ రెడ్డి గారు చనిపోయారు కానీ అవతల వర్గం వారు చనిపోయారు లేదు కదా. అంటే కేసులు ఉన్నంత మాత్రాన ప్రాణం తీసేసుకుంటారు, దానికి ఆన్సర్ ఏమున్నది? మీరు ఆ విధంగా మీరు సర్దుకోకూడదు. కేఈ కృష్ణమూర్తి గారు పెద్ద మనిషి, ఆయనకి ఒక బ్రదర్స్ ఉన్నారు, పిల్లలు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. వారు ఆ ఏరియాలో కొంత ఏరియా వరకు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీడమ్ ఇవ్వడం వలన ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఒక సింపుల్ ఇష్యూ, ఒక పెద్ద ఆయనకి ల్యాండ్ అదంతా ఉన్నది, ఆయన స్వతహాగా ఆఫీసర్ అవ్వడం వలన, హుందాగా ఉండడం వలన, లైఫ్ స్టైల్ వలన అక్కడ లోకల్గా పిల్లలందరూ కలిసి గుడి కట్టుకుంటానన్నారు. మెయిన్ ఏరియా గుడికి కొంత స్పేస్ ఇచ్చారు. తర్వాత సబ్స్టేషన్, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ వాళ్ళు అడిగారు. సరే అందరికీ ఉపయోగపడుతుంది కదా మళ్ళీ ఇచ్చారు. వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి ఇక్కడనే గీతలు గీసేసి ఇక్కడ ఎన్టీ రామారావు స్టాచ్యూ పెడతానన్నారు. అంటే ఈయన అన్నారు, నేను ఎందుకు ఇవ్వాలి, మీకు ఆస్తులు ఉన్నాయి కదా, మీ ఆస్తులో పెట్టుకుంటే ఎన్టీ రామారావు స్టాచ్యూ. ఏదో హనుమంతుడి విగ్రహానికి అయితే ఒప్పుకున్నాను, సబ్స్టేషన్ అంటే నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పి ఏదో ఇది ఇస్ అ ప్రైమ్ ల్యాండ్, నాకు రోడ్ ఫేసింగ్ ఉన్నది, నేను ఎందుకు ఇవ్వాలి? అది ఇట్ హెస్ బీన్ డిబేటెడ్ అండ్ డిస్కస్డ్ విత్ ఫ్యామిలీ. ఫైనల్ అయ్యో మీద ల్యాండ్ నేను అనుకోలేదని చెప్పి పెద్ద ఆయన మళ్ళీ సంజాయించడం జరిగింది. అంటే అక్కడ ఏ విధంగా అంటే వన్ సైడ్గా ప్రతి ఇష్యూ కూడా అలాగా స్పీడ్గా వెళ్తున్నారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు అంత డే టైమ్ మర్డర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి ఈ రోజుల్లో. అండ్ అంతమంది చేయడం కూడా ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. రవికృష్ణ గారి మీద కొంత నాకు గుడ్ ఒపీనియన్ ఉంది. అర్లియర్ ఎందుకు అంటే భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు వాళ్ళిద్దరికి వార్ జరిగింది. రవికృష్ణ గారు ఓపెన్గానే హీ రెఫ్యూటెడ్ భూమా నాగిరెడ్డి అండ్ ఈ క్వశ్చన్ భూమా నాగిరెడ్డి. అది జరిగింది, అందరూ కూడా మీడియా కూడా చూసారు. సరే కపట్రాల విలేజ్ని కూడా అడాప్ట్ చేసుకున్నారు ఈ రవికృష్ణ. అక్కడ దాకా బాగానే ఉంది. బట్ స్టిల్ ఆదినారాయణ రెడ్డి గారు గన్ వెపన్ లైసెన్స్ తన మీద థ్రెట్ ఉన్నది అని చెప్పి లోకల్ ఎస్ఐకి చెప్పిన తర్వాత నారాయణ రెడ్డి గారు వెపన్ లైసెన్స్ అది 3 months వరకు పెండింగ్ పెట్టారు ఆల్మోస్ట్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నది కాబట్టి అది మేము పెండింగ్ పెట్టాము, అది రెన్యూ అవ్వలేదు కాబట్టి మేము సీజ్ చేసాం అన్నది. సో దట్ ఈస్ నాట్ ద ఎక్స్ప్లెనేషన్. ప్రాణం మళ్ళీ తీసుకున్నది ఎవరైనా పోయింది మళ్ళీ తీసుకురాలేం కదండి. సో ఇది కొంత పోలీస్ ఫెయిల్యూర్ ఉన్నదని అనిపించింది. ఆ మర్డర్ జరిగిన తర్వాత కూడా రెస్పాన్స్ కూడా కొంత డిలేడ్గా రెస్పాన్స్ రావడం జరిగింది. అక్కడ ఇతర వ్యక్తులు అందరూ కూడా ఎక్కువ శాతం లోకల్ విలేజర్స్ అందరూ కూడా ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. కేఈ గారి ఫ్యామిలీలో 14వ ముద్దాయి కింద పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఇది అంత సింపుల్ థింగ్ కాదండి. గత జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైంలో పత్తికొండలో ఈరోజు జరిగింది, నిన్న జరిగింది. ఆలగడ్డ ఇన్ కర్నూలు, రాప్తాడు ఇన్ అనంతపూర్, మార్కాపురం ఇన్ గుంటూరు, దెన్ ఒంగోలు, ప్రకాశం, నెల్లూరులో అల్లం నారేందర్ రెడ్డి, వైజాగ్ వైఎస్ఆర్సీపీ లక్ష్మీ హస్బెండ్. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 15 దాకా వచ్చినాయండి ఈ మధ్యకాలంలో అక్రాస్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ కానీ ఎప్పుడు ఏమన్నారంటే ఏమన్నా ఒక బంద్ చేసినా ఒక ఏదైనా రాస్తా రోకో చేసినా ఇన్వెస్ట్మెంట్స్ రావు ఆంధ్రప్రదేశ్కి, ఇబ్బంది పెడతారు. రాజకీయ హత్యలు జరిగితే ఇలాంటివి జరిగినప్పుడు అంటే న్యాచురల్గా లైఫ్కే థ్రెట్ ఉన్నది అంటే కొంత భయపడతారు, కొంత వ్యతిరేకత వస్తున్నది. ఇది ఇమ్మీడియట్గా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇలాంటివి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు చిన్న ఇష్యూ అండి, వెస్ట్ గోదావరిలో రాధాకృష్ణ అనే ఎమ్మెల్యే ఒక ఎస్ఐని రైటర్ని ఇంటి దగ్గర పెట్టుకుని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టి ఎక్స్టెండెడ్గా 3-4 hours పట్టింది. రాధాకృష్ణ ఏమంటారంటే ఎమ్మెల్యే, నేను ఏదో 10 నిమిషాలు మాట్లాడడం మొదలుపెట్టాను అంతే, అక్కడున్న ప్రజలందరూ నిర్బంధించారు అన్నారు. సార్ నిర్బంధిస్తే నువ్వు పంపించేయాలి కదా, ఆయనకి ఎక్స్ప్లెనేషన్ లేదు. అది ఎంత ఇష్యూ చేశారంటే పత్తిపాటి పుల్లారావుతో రివ్యూ మీటింగ్ పెట్టించి అక్కడున్న 10 ఎమ్మెల్యేలు కూడా మా గన్మెన్ని అంటే బ్లాక్మెయిల్ ఎవరిని చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు చేస్తున్నారా, ఎస్పీని చేస్తున్నారా, డీజీపీని చేస్తున్నారా? సో అది కూడా గ్రహించాలి. ఇప్పుడు అంటే నాకు ఇది బాగాలేదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని మెసేజ్ వచ్చింది తప్ప, బట్ ఆ విధంగా నడుచుకుంటున్నారంటే మరి ప్రజలు ఏ విధంగా చూస్తారు? 2 రోజుల క్రితమే ఒక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఒక టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుల మీద దాడి చేశారు ప్రకాశం జిల్లాలోనే. ఇప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుచరులు ఒక క్యాండిడేట్ మీద దాడి చేశారు. అంటే ఇవన్నీ ఇప్పుడు శ్రీధర్ గారు కానీ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పాల్సింది ఏమిటి అంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద ఏం చర్యలు తీసుకోదు. ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారు కేంద్రంలో అడగాలి. మనతో సుందరాం శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. అట్లాగే బివై రామయ్య గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కర్నూలు నుంచి. వారితో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. ముందు వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాకాండ గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివరుడు ఇద్దరి హత్యలు జరిగినాయి. గత వారం 10 రోజులుగా 5-6 హత్యలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి ప్రతిపక్షం రాష్ట్రపతి పాలన పెట్టాలనేంత దూరం వెళ్ళింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. గవర్నర్కు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మెమరాండం గురించి విన్నాం మనం. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బివై రామయ్య కర్నూలు నుంచి మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. రామయ్య గారు నమస్కారం. ఇవాళ మీ జిల్లా ఎస్పీ, కర్నూలు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతున్న మాటలు కానీ, మీ జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్న మాటలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కానీ, నిన్నటి నారాయణ రెడ్డి గారి హత్య మీద మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని? సార్, ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నారాయణ రెడ్డి గారు నేను ఆప్తమిత్రులము కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినలో ఓకే ఎన్నో వేదికల మీద అంటే చాలా వేదికలలో నారాయణ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, ఆయనను ఖచ్చితంగా ఫ్యాక్షన్ పరిస్థితుల్లో చంపే అవకాశం ఉంది, ఆయనకు సెక్యూరిటీ కల్పించాలి అని పోలీసులకు విన్నవించడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. వేదికల మీదుగా నారాయణ రెడ్డి గారు పదే చెప్పిన విషయం ఏంటంటే నాకు ఏదన్నా జరిగితే కృష్ణమూర్తి గారి ఫ్యామిలీనే బాధ్యత వహించాలి. ఈ విషయము చాలా సందర్భాల్లో మేమే కాకుండా ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా నారాయణ రెడ్డికి ఏమన్నా జరిగితే అది కేఈ కుటుంబమే బాధ్యత వహించాలని చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయాన్ని పదే మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఎవ్వరు కూడా అంటే వాళ్ళ ఉద్దేశం అంతా వాళ్ళ శత్రువులను ఏరిపారేయాలనేది ఏకైక ఉద్దేశం. దాంట్లో భాగమే ఇవాళ పకడ్బందీగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించినటువంటి నియోజకవర్గంలో వారికి తెలియకుండా ఈ హత్య జరిగే ప్రసక్తి లేనే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే జరిగింది ముందు నుంచి కూడా. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా ఒక దొంగతనం చేసినోడు నేను దొంగతనం చేసినానని చెప్తాడా? చెప్పడు. అట్లాగే ఇవాళ కృష్ణమూర్తి గారు కూడా ఈ హత్య విషయంలో నాకేం సంబంధం లేదు అనటం ఎవరైనా మాట్లాడే మాట. అది చేసిన తర్వాత దొంగ మాట్లాడతారు, ఒక కూనికోరు మాట్లాడతారు, హత్య చేసిన వాళ్ళు మాట్లాడతారు, దోపిడీదారులు మాట్లాడతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు నిరంకుశత్వంగా నిర్దాక్షిణంగా, ఎందుకంటే భయపెట్టించి కేసులు పెట్టి అవసరమైతే డబ్బులు ఇచ్చి ఏదో ఒక రకంగా వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలనేటువంటి చేసే ప్రయత్నాలలో 5 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నారు జిల్లాలో. ఇంకా మిగతా పోయే వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పత్తికొండ నియోజకవర్గంలో నారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలిచేటువంటి క్యాండిడేట్ వైఎస్ఆర్సీ పార్టీ తరఫున. అటువంటి క్యాండిడేట్ను వీళ్ళు ఏమి చేయలేక అంటే ఆయన రామయ్య గారు ఒక్క మాట అంటే నారాయణ రెడ్డి గారిని కూడా కొనే ప్రయత్నం చేసిందా అధికార పక్షం? ఆయన మీద కేసులు పెట్టి కొనటానికి ఇంకా ఎవరు మిగలలేదండి. డబ్బులకు అమ్మడపోయే వాళ్ళు జిల్లాలో ఎవరు మిగలలేదు. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే కేసులు పెట్టి భయపెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ కేసుల విషయంలో కూడా భయపడినటువంటి వాళ్ళను
ప్రజల ఆదరణ పొందినటువంటి వాళ్ళను, నిజాయితీగా పనిచేసే వాళ్ళను ఈ రకంగా మట్టు పెట్టడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇది కూడా జరుగుతుంది. సో ఈ విషయంలో ఎందుకంటే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా నేను. 356 ఆర్టికల్ గురించి మీరు అనబోతున్నారు కాబట్టి మొన్న అంత వారం రోజులు కూడా కాలేదేమో రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ మార్కండే ఖర్జు గారు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారు. దుర్మార్గమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇటువంటి పాలన ఎక్కువ రోజులు కొనసాగితే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు, తీవ్రంగా నష్టపోతారు. మీరు వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 356 ఆర్టికల్ విధించి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఇవాళ ఒక వైఎస్ఆర్ పార్టీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు కోరటం కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జే ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచినాడంటే ఎంత తీవ్రత ఉంది ఈ రాష్ట్రంలో అంటే అభివృద్ధి సంగతి వదిలేసి ఏదో ఒక రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఎక్కడ చూసినా అంటే ఇవాళ నారాయణ రెడ్డి మర్డర్కి కూడా కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఆదరణ. ఎప్పుడైతే ఇందాక మీరు ఒక మాట అన్నారు, కృష్ణమూర్తి గారి కొడుకును అక్కడ క్యాండిడేట్గా కాదు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా నారాయణ రెడ్డి బతుకునే రోజుల్లో ఆయన జీవితంలో ఎమ్మెల్యే కాడు, వాళ్ళు కాలేరు. సో ఇప్పుడేమనుకుంటున్నారంటే సంపితే ఎమ్మెల్యే అవుతాం అనుకుంటున్నారు. సంపినాక ఇప్పుడు మీకు డిపాజిట్లు కూడా రావు, మీ అడ్రస్లు గల్లంతు. మీరు ఎందుకంటే ఆ ఏరియాలో ఇవాళ మీరు చెరుకులపాల్లో ఇవాళ వచ్చినటువంటి జనాన్ని చూస్తేనే అర్థమవుతుందండి. ఇసుకేస్తే రాలన్నటువంటి జనం ఒక రాష్ట్ర నాయకునికి అంటే నేను ఆ మాట అనకూడదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు పైన అంత జనం వస్తారో రారో నాకు తెలియదు కానీ మనం కోరుకోవద్దులేండి అట్లాంటివి. రామయ్య గారు లెటర్స్ నాట్ మనం అట్లాంటి కోరుకోవద్దు. ప్రజాదరణ ఉంది అన్న సంగతి రైట్ సార్ కన్లెదురుగా చూస్తున్నాం. రైట్ సార్ మీరు చెప్పండి. హలో చెప్పండి. మీరు ఏదో రకంగా ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వైఎస్ఆర్సీ పార్టీ భయపడే ప్రసక్తే లేదు. కర్నూలు జిల్లాలో అప్పుడు 11 సీట్లు గెలిచినాం, ఇప్పుడు 14 సీట్లు ఖచ్చితంగా గెలవబోతాం. అందులో 14లో మొట్టమొదటి సీటు పత్తికొండ మా లిస్టులో ఉండింది, మా లిస్టులో కాదు అందరి లిస్టులో ఉండింది. అందుకొరకే ఆయన చంపినారు. ఇది కాదు రాష్ట్రంలో ఈ నిరంకుశత్వమైనటువంటి పాలన. మీరు ఎన్నో రకాల హామీలు ఇచ్చినారు, ఇవాళ హామీలు ఒక్కటి నెరవేరలేదు. నెరవేరకపోను ఈయన పదే విదేశీ పర్యటన చేసి నేను డెవలప్ చేస్తా అంటే ఈ రకమైన సంస్కృతిలో కేసులు అంటే 132 జీవోలు తెచ్చి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఎత్తేసినాడంటే ఇవాళ ఇంకోటి స్పెసిఫిక్గా కర్నూలు జిల్లా విషయం ఒకటి చెప్తా. మొట్టమొదటిగా ఆయన డబ్బులు ఇచ్చుకునే ఎమ్మెల్యేలలో ఆ రోజున భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారు మరి రౌడీ కేసులున్నాయి, ఆయన మీద దౌర్జన్యాల కేసులున్నాయి, దోపిడీ కేసులున్నాయి. అటువంటి వాడిని మొట్టమొదటిగా నువ్వు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నావు. అటువంటి వాడిని చేర్చుకొని మరి డోకా చేసినందువల్లే ఆయన తట్టుకోలేక మరి హార్ట్ అటాక్ వచ్చి పోవడం జరిగింది. అంటే నీ సంస్కృతి ఏంటంటే నీకు ఎటువంటి పరిస్థితుల్లో దోపిడీదారులు దగాకోర్లు ఈ మాఫియా లీడర్లు కావాలా, అటువంటి వాళ్ళు నీ ఇల్లుల్లో అటువంటి వాళ్ళు లేకనే ఇవాళ మా ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ఓకే సార్ రామయ్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను చాలా వివరంగా చెప్పినారు, మీ ఆవేదన అర్థమైంది మాకు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను ఒకసారి మనతో సుందరామ శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో మాట్లాడదాం. వారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నారు. సుందరామ శర్మ గారు ఇప్పుడు విన్నారు మీరు రామయ్య గారు చెప్పిన దాంట్లో ఆవేదన ఉంది. పొలిటికల్ అపోనెంట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనే ఆలోచన. బహుశా ఏ రాజకీయ పక్షమైనా పొలిటికల్ అపోనెంట్ మీద గెలిచి అధికారంలో ఉండాలని కోరుకుంటుంది కానీ ఎలిమినేట్ చేయాలని అనుకోదు. అట్లాంటి ప్రయత్నాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఫార్మర్ జస్టిస్, ప్రెస్ కౌన్సిల్ ఫార్మర్ చైర్మన్ మార్కండే ఖర్జు లాంటి వాళ్ళే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖలు రాశారు ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని చెప్పి. అంటే రాజకీయాల్లో జనరల్గా ఒక మాట అనుకోవటం లేకపోయేటైతే ఉన్న నోటితోటో లేకపోతే ఒక ఇదితోటో మాట్లాడుకోవటం వరకు పర్వాలేదు. దాన్ని మించి తర్వాత ఏమైందంటే భౌతికమైనటువంటి దాడుల దాకా వెళ్ళి ఇవాళ రోజున ఈ హత్యా రాజకీయాల దాకా వెళ్ళిపోయాం మనం. అయితే చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో ఈ రకమైనటువంటి ఇది ఫ్యాక్షన్ గొడవలనండి, ఫ్యాక్షన్ హత్యలు అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
ఇది ఉండకూడదు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మంచిది కాదు అని చెప్పని చివరికి వాళ్ళ తండ్రిని చంపినటువంటి ఆయన విషయంలో కూడా ఆయన ఏమన్నారంటే అది అయిపోయింది, దాని మీద నేను ఈ కక్ష సాధింపు చర్యలకు పోను, ఇంతటితోటి వీటిని రూపుమాపాలా ప్రతి చోట కూడా ఏమండి కోపన్నరం తెంపేసుకున్నాను, ఇక మనం అభివృద్ధిలోకి వెళ్దాము అని చెప్పని ఆయన చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా 1-2 ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ టైంలో చాలా వరకు కూడా 10 సంవత్సరాల పాటు మేము పరిపాలనలో ఇటువంటి లేకుండా చేసుకుంటూ వచ్చాం. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గుంటూరులో ఏదో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అతని మీద జరగటం, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ రకంగా రావటం, ఇవాటి రోజున ఈ నారాయణ రెడ్డి గారు జరగటం, లేకపోతే నిన్న చివరికి వాళ్ళ పార్టీలో విషయాల్లోకి వచ్చేసరికి నిన్న అద్దంకిలో జరగటం, ఇటువంటివన్నీ కూడా మనం చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఇది ఏ రాజకీయ పార్టీకి కూడా ఇది మంచి పద్ధతి కాదు, మంచి యొక్క పరిణామం కూడా కాదు ఇది. ఎందుకంటే రాజకీయంలో గెలవటం అనేటువంటిది పర్మనెంట్ ఏం కాదు. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటిగా మనం ఉంటాము అనుకోవటం కూడా చాలా పొరపాటు. ఎప్పటికైనా కూడా ప్రజల యొక్క అభివృద్ధిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఏమనంటే ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అభివృద్ధి పడాలి, అభివృద్ధికి పోవాలి అని చెప్పనంటే ఈ యొక్క ప్రతిపక్షాలు ఎటువంటి గొడవలు చేయొద్దు, మేము ఒక ప్రజా వ్యతిరేక సమస్య మీద ఏదైనా తలెత్తితే వీళ్ళు అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు, లేకపోతే విశాఖపట్నంలో ఏమన్నా మేము చేస్తామండి మీరు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పనంటే ప్రజా వ్యతిరేకతని మేము చూపిస్తున్నాము అని చెప్పనంటే వీళ్ళు అడ్డం పడుతున్నారు అభివృద్ధికి అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి హత్యా రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మరి పేపర్లలో జనాలు చదువుతారు, మరి నేషనల్ మీడియాలోనూ కూడా ఇట్లాంటివన్నీ వస్తాయి. మరి ఇవన్నీ చూసినప్పుడు అభివృద్ధి నిరోధకంగా పరిగణిస్తారా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు ఇంకోటి చూస్తే 132 జీవోలు ఇష్యూ చేశారు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇంతకు ముందు చేసినటువంటి గొడవలు కానివ్వండి, ఇంతకు ముందు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానివ్వండి, వాటిని కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే దీనివల్ల మీకు చట్టాల మీద మన గౌరవం ఏముంటుంది, చట్టాల మీద కనుక ఎప్పుడైతే మనకు గౌరవం పోయిందో, చట్టం మీద మనకు భయం ఎప్పుడైతే పోతుందో ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ వస్తుంది. ఇవాళ రోజున ఏ రకంగా తయారవుతున్నాం మనము, నిన్న మీరు విజయవాడలో చూసినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూడండి, లేకపోతే ఇవాళ ఇటువంటి వాటి మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో చేస్తాం ఆ తర్వాత ఏదో బెయిల్ మీద వస్తాం, తర్వాత మనకు చట్టం అంటే ఏంటి, భయం ఏంటి, లేకపోతే రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపొద్దున మిగతా వాళ్ళు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి, మన పార్టీ మనం రక్షిస్తుందిలే, ఈ జీవోలు ఇష్యూ చేస్తారులే, కేసుల నుంచి బయటకు వచ్చేయచ్చు అనేటువంటిది ఒక రకమైనటువంటి మనోభావానికి కనుక ప్రజల్ని మీరు తీసుకుని వెళ్ళగలిగేటట్లయితే ఇవాళ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేరు ఇంకా. అది ఎందుకంటే ఇవాళ మీ పార్టీ వాళ్ళే నేను అద్దంకిలో కొట్టుకున్నారు. వాళ్ళు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఈ యొక్క పార్టీలు మారినటువంటి వాళ్ళు తీసుకోవడం మూలంగా ఇబ్బంది వస్తుందని చెప్పని కూడా బలరాం గారు అన్నారు. అంటే నిజంగా కూడా కొంత మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బలరాం గారు అన్నారని కాదు, లేకపోతే అనలేదని కాదు, ఇవాళ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో కనుక నైతికమైనటువంటి విలువలు లేకుండా ఈ మానవత్వానికి కనుక మనం వదిలేసేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆనందం ఎక్కడా రాదు. ఆ అంటే ఆనందం అంటున్నాం, ఆ ఆనందం ప్రజల్లో రాదు. ఆ ఆనందం తీసుకురావడానికి ఆయన ఇప్పటికైనా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలా. పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంటుంది. ఆయన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అని ప్రతిపక్షం అడుగుతుంది, బయట నుంచి మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. స్టేట్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, 132 జీవోలు ఇష్యూ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు ఎత్తేసినారు. సుందరాం శర్మ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి విలువల్ని కనుక మనం కనుక పార్టీలో కనుక లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో, నిజంగా ఆయన ఏమని చెప్పారో నిన్న వాళ్ళ మనవడికి చేస్తూ నిజంగా మనందరం కూడా చాలా ఆనందించాల్సి ఉంది. ఆ అంటే అమ్మ, అందరికీ మంచి మంచి మాటలు అవన్నీ. అయితే చివరిలో చెప్పినటువంటి ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆదాయము అని కూడా చెప్పారు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు, అమరావతి అని కూడా చెప్పారు. అంటే ఆయన కలలు కంటున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో వాటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వీటిని కనుక కంట్రోల్ కనుక ఆయన చేయలేకపోయేటట్లయితే ఆయన అనుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేరుకోలేరు. ఇవాటి రోజున 132 జీవోలు ఇష్యూ చేశారు, వాళ్ళందరి మీద కేసులు తీసేశారు. తర్వాత మనం అంటున్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, పుష్కరాల్లో జరిగినటువంటి వాటి మీద ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు, కమిటీ వేశారు, ఇప్పటివరకు కూడా దాని మీద ఎంక్వైరీ పూర్తి కాలేదు అని చెప్పనని. అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి వాటిలన్నిటినీ కూడా మీరు ఏ రకంగా తీసుకుంటున్నారంటే మీ మీద ఏదో మేము అభివృద్ధికి దాడికి చేస్తున్నామని చెప్పను, లేకపోతే మిమ్మల్ని పర్సనల్గా అంటున్నామని అనుకుంటున్నారే తప్ప మీరు వీటి వల్ల నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు ఈ రకమైనటువంటి వాటిని ఒక ప్రెసిడెంట్గా తీసుకుంటారనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళ రాజకీయాలను మీరు ఒక్కసారి ఒక పక్కకి కనుక తిప్పినట్లయితే ఆ చక్రంలోనే పోతుంటాయి అవన్నీ కూడా.
రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను ఇందాక కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవాటి వరకు కూడా చాలా వరకు కూడా తెలుగుదేశం అంటే 2014 ఎన్నికల ముందు వరకు కూడా మీకు ఈ ఫ్యాక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. ప్రతి చోట కూడా అభివృద్ధి అనేటువంటి ఒక పదంలో జనం కూడా పోయారు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలా. ఇవాళ ఈ కర్నూలు కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఇవాళ రోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కనుక మీరు చేయకపోయేటట్లయితే మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే అమరావతి అని చెప్పిన ప్రతిదీ కూడా అమరావతిలో కనుక వచ్చేటట్లయితే నిన్న కూడా ఒక మీటింగ్ మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కర్నూలు జిల్లాలోనే రాంభూపాల్ రెడ్డి, బిజ్జం పాల్సాద్ రెడ్డి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గ్రూప్స్ అన్నిటిని ఇచ్చేసి సెటిల్ చేసిన సందర్భాలు వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళందరికీ కొంతమందికి పదవులు కూడా ఇచ్చినటువంటి కూడా వాస్తవం. యాక్చువల్ వాళ్ళని పిలిచి ఎమ్మెల్యే మళ్ళీ వాటికి ఇచ్చి సర్దుబాటు చేసినటువంటి నేను చెప్పేది అదే. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఫ్యాక్షన్, ఎన్నికలు, గెలవటాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రోజున ఈ వర్గాలు ఇవి కనుక మీరు ప్రోత్సహిస్తూ, అంటే ఆయన ప్రోత్సహిస్తున్నాడు మనం డైరెక్ట్గా అనకపోయినప్పుడు కూడా మీ యొక్క చర్యలు తీసుకోకపోతే ఈ ప్రోత్సాహం పెరుగుతుంది. ఇవి కనుక పెరిగినట్లయితే ఏంటంటే రేపొద్దున మీ పార్టీలో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇవాళ రోజున మీ పార్టీలో నేను అద్దంకులు ఇబ్బందులు వచ్చినాయి మీకు. ఇవాళ రోజున రేపు ఎన్నికలు వచ్చేసరికి మీరు సీట్లు అందరికీ ఇవ్వలేనప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మళ్ళీ వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా కూడా మనం చెప్పేది ఏంటంటే మీరు ఈ హత్యా రాజకీయాలు లేకపోతే ఈ వర్గపోర్లు వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి కనుక మీరు కనుక అరికట్టకుండా ఇదే కంటిన్యూ కనుక మీరు చేసుకునేటట్లయితే ఇవాళ రోజున మీరు చెప్పేటువంటి మాటలు ప్రజలు నమ్మరు. రేపొద్దున మీకు ఓట్లు పట్టడం కూడా కష్టమే. అది మీరు ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామ్ సంపత్ గారు ఒకటి అంటే మేజర్ పొలిటికల్ మర్డర్ బహుశా 2005లో పరిటాల రవి తర్వాత నిన్న నారాయణ రెడ్డిదే మేజర్ పొలిటికల్ మర్డర్ అనుకుంటాను రాయలసీమ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇట్లాంటి పొలిటికల్ మర్డర్స్ జరిగినప్పుడు కేంద్రం తానంత తానుగా కల్పించుకొని ఏమని చేయవచ్చు కదా? చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ది సేమ్ ఫర్ ఎవ్రీబడి. వెన్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ డెలిబరేట్లీ, ది సెంటర్ హ్యాస్ టు యాక్ట్. ఇప్పుడు రవి చచ్చిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు. కాబట్టి అప్పుడు ఆక్షేపించే అడిగారు సిబిఐ ఎంక్వైరీ కేంద్రం వేసింది, సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పారు. ఇట్లా చంద్రబాబు అడిగినప్పుడు కేంద్రం సుమట్టుగా వేయచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు అది పార్టీ మీద పట్టుపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు మాట వింటలే. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఏం జరిగింది, 10 మంది ఎమ్మెల్యేలు మాకు గన్మెన్ ఇచ్చేస్తాం అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యే ఒక ఎస్ఐని. అంటే దానికి ముఖ్యమంత్రి కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే వీళ్ళంతా కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు, వీళ్ళకేం తెలియదు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు. 3 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు నేను చెప్పాలి కదా. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మీరు గత 3 ఏళ్ళుగా ఎట్లా వ్యవహరిస్తున్నారు దాన్ని బట్టి ఇట్లా వ్యవహరించచ్చేమో అనుకుంటున్నారు, ఇట్లా బెదిరించచ్చేమో, థ్రెటన్ చేయొచ్చామో అనుకుంటున్నారు. మొన్న గొట్టిపాటి రవి కల్లంబర్ల మనుషుల్ని దాన్ని చంపేస్తే మీరు యాక్షన్ ఏది అసలు? వాళ్ళు కేసు ఏది? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరినో ఒకరు ఇద్దరు అనామకుని అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా ఇద్దరు అనామకుని అరెస్ట్ చేస్తారు. కానీ అసలు వాళ్ళు చేయరు కదా. అసలు వాళ్ళు అందరికీ తెలుసు. దీనివల్ల ఇట్లా జరిగితే ఇప్పుడు మొన్న కర్నూలులో కూడా ఇటీవలే వైఎస్ఆర్సీపీలో జరిగిన నాయకుడి అంచని ప్రభాకర్ రెడ్డి అంచని ఇద్దరు చంపేశారు. కంకుల ప్రభాకర్ రెడ్డి అంచని ఇద్దరు చంపేశారు. ఇట్లా చంపుకుంటూ పోతే ఎలవ్ చేస్తే యాక్షన్ తీసుకోకపోతే ఆయనకు కూడా అది పరువు నష్టమే కదా. ఆయన కూడా ఈ పార్టీ మీద అదుపుపోతుంది. ఎమ్మెల్యే ఎవరు మాట వినరు, ఇష్టం వచ్చినట్టు ఇష్టరాజ్యంగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. వాళ్ళు కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అది పొలిటికల్ అరేంజ్మెంట్. కానీ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కదా. హోమ్ మినిస్టర్ కెన్ యాక్ట్ ఇమీడియట్లీ. ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వేరు, పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. పొలిటికల్ భాగస్వామి పార్టీ తన పార్టీ వాళ్ళు చేసినా కూడా యాక్ట్ చేయాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయాలి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ అథారిటీ to take action. When the state government is not acting, this center should act. There is no doubt about it. ఓకే, నేను ఒకసారి మన శ్రీధర్ చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక PCI మాజీ చైర్మన్, సుప్రీంకోర్టు జస్టిస్, ఫార్మర్ జస్టిస్ అడిగినాడు, రాష్ట్రంలో ప్రతిపక్షం అడుగుతున్నది, రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి దయనీయంగా ఉన్నది, హత్యలు జరుగుతున్నాయి, మొత్తంగా ప్రతిపక్షం అనేది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సెంటర్ ఏం చేయాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ నిజానికి సెంటర్లో అధికారంలో ఉన్న పక్షం భారతీయ జనతా పార్టీ అయితే మేజర్ పొలిటికల్ పార్టీ ఉందో, ఎన్డీఏని హెడ్ చేస్తున్న పార్టీ, దానికి కూడా ఈ అపకీర్తి అంటుకుంటుంది కదా. సుప్రీంకోర్టు జడ్జి ఆయన లెటర్ రాసి మార్కండే కాడ్జు దానికి పరకాల ప్రభాకర్ గారు ఒక రిప్లై ఇచ్చారు. ఏమన్నానంటే
ఇలా ఈ విధంగా చాలా సిల్లీగా ఉందండి పరకాల ప్రభాకర్ రిప్లై. ఐఎమ్ సారీ టు సే దిస్, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, ద వే హీ రియాక్టెడ్ ఇట్ ఈస్ వెరీ సిల్లీ. ఆయన ఏమంటాడు, మార్కండేయ కడ్జు కూతుళ్ళ మీదనో ఇంట్లో ఆడవాళ్ళ మీద వేస్తే ఊరుకుంటారు. ఈస్ దట్ ది సోషల్ మీడియా అంటే లైక్ అంటే దట్ ఈస్ ద రిప్లై దే గేవ్. పరకాల ప్రభాకర్ ఈస్ సపోజ్ టు బి అన్ ఇంటెలెక్చువల్. అంటే కొంచెం ఆ రిప్లై ఏంటంటే కొంచెం అంటే ఆయన రేజ్ చేసిన ఇష్యూ ఏంటంటే సోషల్ మీడియా అనేది సెపరేట్గా ట్రీట్ చేయండి, యూ కాంట్ బి సో సీరియస్ అబౌట్ ఇట్. కొంచెం జోక్యులర్గా ఏదైనా కార్టూన్స్ అవన్నీ కూడా అంత సీరియస్గా తీసుకోకూడదు అన్న మీనింగ్తో ఉన్నదాన్ని పరకాల ప్రభాకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యి ఏదో రిప్లై ఇచ్చారు. ఏదేమైనా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, కానీ ఇవాళ అమితాబ్ బచ్చన్ మీద ఒక చాలా నాస్టీ ఇది వచ్చింది సోషల్ మీడియాలో. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోవడం కూడా నోటీస్ ఇవ్వటం, పిలిపించి మాట్లాడడం, అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, యాక్షన్ తీసుకోవచ్చు. అంటే నేను ఆ రోజు కేసీఆర్ గారు ఒక పోలీస్ మీట్ కండక్ట్ చేసి బ్రహ్మాండం అన్నారండి. దెన్ ఐ కంపేర్డ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది, తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉంది. కేసీఆర్ గారు బ్రహ్మాండం అన్నారు. 2 సంవత్సరాల నుంచి మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్ని తీసుకుని రాలేకపోయారు. వేరే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ 2 వ్యక్తుల్ని, ఒకళ్ళు బెంగళూరు నుంచి తీసుకుని వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో శంషాబాద్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. మరి ఆ విధంగా చూస్తే మరి ఏ పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, కరెక్టా రాంగా, లేకపోతే పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదా? అంటే యార్డ్ స్టిక్స్ వేరేగా ఉంటాయండి. కేసీఆర్ గారు అనేది అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు మేము గెలవడానికి పోలీసులు కారణం అన్నారు. బహుశా అందుకు గొప్ప వాళ్ళు అనొచ్చు ఆయన. అదే అంటే వ్యవస్థ అనేది 2 చోట్ల ఒకే రూల్స్ ఉన్నాయి. మొన్నటి వరకు కలిసి పనిచేసిన ఓట్లు వేయించాను కాదు, కాబట్టి మంచి అంటే సార్ బయటకు మీకు మీరు పంపే సిగ్నల్స్ ఏమిటి? ఒక అధినేత మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పినారు, పోలీసులు చేసిన మంచి పని వల్ల మేము గెలిచాను జిహెచ్ఎంసీ అంటే ఇతర ఫ్యాక్టర్స్ ఏం పని చేయలేదు గెలడానికి అనేది వస్తుంది. చూడండి ఈరోజు అంటే సుమోటోగా ఢిల్లీ ఇమీడియట్గా తీసుకోవడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే సుమోటోగా రైజ్ చేసి ఏదైనా ఎంక్వైరీ ఇవన్నీ కండక్ట్ చేయడానికి వేరియస్ రీజన్. ఒకటి అలయన్స్ పార్ట్నర్ టీడీపీ తమిళనాడులో చేస్తున్నారు సార్, అంటే తమిళనాడులో కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ వ్యవస్థ చేయొచ్చు అని స్కోప్ ఉన్నదని చెప్పి ఆల్రెడీ జిలాని మీద ఏడీ కేసులు పెడుతున్నారు, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తున్నారు. అంటే అక్కడ ఏమైందంటే డిపార్ట్మెంట్ హెస్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ యాక్షన్ అగైన్స్ 3-4 మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యే సెయింగ్ దట్ ఇంత సబ్స్టాన్షియల్ మనీ డిస్ట్రిబ్యూషన్ అయింది, ఎవిడెన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీ. గవర్నమెంట్ వాంట్స్ ఇట్ కెన్ యాక్ట్. గవర్నమెంట్ కెన్ యాక్ట్, గవర్నమెంట్ కెన్ యాక్ట్, అందులో డౌట్ ఏం లేదు. అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఏ విధంగా డౌట్ చేస్తున్నారంటే ఏమీ లేకుండా కూడా యాక్ట్ చేస్తున్నది అని కూడా ఆ స్టేజ్ కూడా తీసుకుని వచ్చారు. కనపడుతున్నాయి కదా. అదే బట్ ఏంటంటే ఇక్కడ సమయం తక్కువ సార్, ఒకసారి రామయ్య గారితో మాట్లాడదాం. రామయ్య గారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుందని మీకు అనిపిస్తుందా? బ్రీఫ్గా చెప్పండి సార్. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని మోడీని కలవంగానే వీళ్ళల్లో ఎంత ఉలికిపాటు వచ్చిందో అనే సంగతి అందరం, ఇన్క్లూడింగ్ సీఎంతో సహా, ఎట్లా కలుస్తాడు, ఎందుకు కలిసినాడు, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు అంటే వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదని. అంటే వీళ్ళ లొసుగులన్నీ బయటపడిపోతాయి, వీళ్ళ దొంగతనాలన్నీ, వీళ్ళ యొక్క స్కాములన్నీ, 2 లక్షల కోట్ల రూపాయల స్కాములన్నీ లిస్ట్ ఆయన చేతికి అందుతుంది. వీళ్ళ అరాచకాలు అంటే డబ్బుతో కొన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి హత్యలు, వీళ్ళ విషయాలన్నీ తేల్చిపోతాయనే ఉద్దేశంతోనే మోడీ గారికి తెలియజేయడం జరిగింది. సో ఆ విషయంలో కొంతన్నా ఆయన న్యాయం చేస్తాడు ఈ విషయంలో. అంటే ఎంక్వైరీ కమిటీ లాంటిది వేసి వీళ్ళ యొక్క ఈ అవినీతిని అయితేమి, ఈ దౌర్జన్యాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా కొంత రిస్ట్రిక్ట్ చేస్తాడనే ఉద్దేశంతోనే ఆ విషయాలు తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా అడగడం జరిగింది. సో ఇది కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది కొంత టైం మనం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్టుందంటే ఇవాళ తణుకు విషయం కూడా చూశాం సార్. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో రచ్చబండ పంచాయతీ చేయడానికి చూస్తున్నాడు తప్ప దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. చింతమనేని ప్రభాకర్ రోజునే ఆయన చర్య తీసుకొని నింటే ఇవాళ ఈ హత్యలు జరిగేవి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ రామయ్య గారు, వి గాట్ యువర్ పాయింట్. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి మీరు. సార్, ఇవాళ
ఇప్పుడు ఆయన చెప్పినటువంటివన్నీ కూడా కొంత నిజమే. ఎందుకంటే ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కమిషనర్ మీద వెళ్ళిన రోజు నేను పిలిచాను, మాట్లాడేశాను, మీరు వెళ్ళి సారీ చెప్పేసేయండి అని చెప్పిన దగ్గర నుంచే మీకు ఏమవుతుందంటే వ్యవస్థల మీద నుంచి పక్కకి వెళ్తుంది. ఇంకొక కాన్ఫరెన్స్ మీటింగ్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు, కరెక్ట్ మీరు చూసి చూడనట్టు పోండి మా కార్యకర్తల విషయంలో అనేటువంటిది చెప్పారు. దీంతో న్యాచురల్గా ఏమవుతుందంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటారంటే మనం పార్టీలో ఉన్నాం కాబట్టి మనమే అన్ని చేయొచ్చు, మనల్ని ఇంకా ఎదురు ఉండదు అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఆ గీతని జాగ్రత్తగా కనుక చేయకపోయేటట్లయితే ఇటువంటి హత్యా రాజకీయాలు అవి పెరుగుతాయి. చట్టం మీద ప్రజలకి లేకపోతే వీళ్ళ పార్టీ వాళ్ళతో సహా విశ్వాసం పోయేటువంటి దారి చూపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు వీటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. నక్సలైట్లని నేను ఒకే రకంగా చూస్తాను, వీటన్నిటిని ఇది చేయిస్తాను అని చెప్పడం కాదు, చర్యల్లోకి రావాలి. రాకపోయేటైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగటం అనేటువంటిది కష్టమవుతుంది. వారు తీసుకోవడం లేదు చర్యలు కాబట్టి కేంద్రం ఏం చేస్తారు అంటే పోలీస్ వ్యవస్థ కొంచెం సరిగ్గా పనిచేసి ఏదైనా కూడా ప్రతి ఇప్పుడు తెలంగాణతో కంపేర్ చేస్తున్నాం అన్నిట్లోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ తెలంగాణలో ఇలాంటి హత్యలు జరగలేదు. లాస్ట్ 2-3 years చూస్తే దే ఆర్ ఫెయిర్లీ ప్లేస్డ్. భౌతిక దాడులు జరుగుతున్నాయి. నిన్న నల్గొండలో రాజగోపాల్ రెడ్డి రాయలసీమకు జరుగుతున్నాయి భౌతిక దాడులు. ఆంధ్రాలోని కొన్ని పాకెట్స్ కు పరిమితం తప్ప అడ్మినిస్ట్రేటివ్ సరిగ్గా ఉండాలి. కోరుకునేది ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామచంద్రమూర్తి గారికి, శ్రీధర్ గారికి, అట్లాగే సుందరామ శర్మ గారికి, రామయ్య గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. మనతో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు తెలియవని కాదు, సమాచారం లేదని కాదు, అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ విషయాల్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఇవాళ చివరికి ప్రతిపక్ష నాయకుడు కూడా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టండి, పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైంది అన్ని విషయాల్లోనని చెప్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మార్కండే కాట్జూ చెప్పిన 2 రోజులకి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నారు, నిన్న జరిగిన హత్య పొలిటికల్ హత్య, దీని మీదనైనా కేంద్రం ఏదైనా ఒక చర్య తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించడం చాలా కష్టం అవుతుంది. ఇది వాటి 4th estate. రేపటి 4th estate లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.